ఇప్పుడు మనం హాయ్ అండి. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నూనెలో హెచ్చాలంటారు కదా, వాటన్నిటిని నూనెలో ముందుగా వేయించుకోవాలండి. బిర్యానీ ఆకు, గసగసాలు, ఇంకా దాల్చిన చెక్క, ఇవన్నీ ముందుగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వాటిని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా పొడుగ్గా కోసుకొని వేసుకోవాలండి. వాటిని కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. అలా కలిపిన తర్వాత స్టవ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత మీరు స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటుండే తర్వాత నానబెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకోవాలండి. మీల్ మేకర్ని వేసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి. మీల్ మేకర్ అంతా వాటిల్లో కలిసేలాగా మీరు కలుపుకుంటూ ఉండండి. అడుగంటకుండా కలుపుకోవాలి అండి. తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, వాటిని కూడా పక్కన పెట్టుకున్నవి వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడంత, మరీ ఎక్కువ కాకుండా అలా అంత తక్కువ కాకుండా మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. దీన్ని కూడా కలుపుకోండి బాగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగా తెలిసేలాగా స్మెల్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. అలాగే దీని తర్వాత మళ్ళీ చిక్కటి పెరుగు తీసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఈ ఫ్రెష్ పెరుగుని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కల్లుప్పు అంటారు, కల్లుప్పుని కూడా వేసుకోవాలండి. కల్లుప్పుతో పాటు కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు తీసుకోండి. మరీ తక్కువ కాకుండా అలానే ఎక్కువ కాకుండా మీరు ఎంత తినగలుగుతారో అంత కారం తీసుకోండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎలా తీసుకోవాలంటే, మీరు ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అలా సరిపడేలా చూసుకోండి. వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ మేము మగ్తో తీసుకున్నాం, అది గిన్నెతో రెండు పోసాడు. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యేలా చూసుకోండి. తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యం కానీ లేదా మీరు మామూలు బియ్యం తీసుకుంటే అవైనా సరే, ఆ బియ్యం కూడా వేసుకొని కొంచెంసేపు కలుపుకోండి. అడుగు అంటకుండా మొత్తం కలిసేలా మొత్తం కలపాలని. మీకు ఇంకా ఏమన్నా వాటర్ తక్కువ అనిపిస్తే కొన్ని పోసుకోండి. తర్వాత ఇదంతా చక్కగా కలుపుకోవాలి అడుగంటకుండా. తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్స్ ఒక 2 వేస్తున్నామండి మేము. మీకు సరిపడే అంత మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో 2 బిర్యానీ మసాలా ప్యాకెట్లు వాడామండి మేము. ఈ బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత అది అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా లాస్ట్లో వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, అందుకే లాస్ట్లో వేసాం మేము. దీని తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. అవి పైన ఫ్లేవర్ కోసం మళ్ళీ వేసుకోవచ్చు. అవి కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఇలా ఒక 30 నిమిషాలు ఉడికించారంటే వెజ్ పులావ్ రెడీ అవుతుంది.